అనకాపల్లి నియోజకవర్గం చింతపాలెంలో మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కూటమిగా వారు తలబడిపోతా ఉన్న ఈ ఎన్నికల్లో మీరంతా సిద్ధమేనా? ప్రతి వర్గానికి ప్రతి ఇంటికి మంచి చేసి మనం చేసిన మంచిని చూపించి మనం ప్రతి వర్గానికి మోసం చేసి వారు చేసిన మంచి ఏది లేదు కాబట్టి ఎన్నికలు వచ్చేసరికి ఆ చేసిన మంచిని చూపించలేక ఇక మీదట ఇది చేస్తాం, ఇక మీదట ఇది చూస్తామంటూ మళ్ళీ భ్రమలు కల్పిస్తూ మళ్ళీ మోసానికి తిరుగుతా ఉన్నా ఇటువంటి అన్యాయస్తులను ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా? జగన్ని ఓడించాలని వారు పేదల్ని గెలిపించాలని మనం ఇంటింటి అభివృద్ధి కొనసాగించాలని మనం చేయబోతా ఉన్న ఈ పోరాటం మరో చారిత్రక విజయంతో 2024లో జరగబోయే ఈ ఎన్నికలు ఎప్పటికీ కూడా చరిత్రలో మిగిలిపోతాయని, ఈ చరిత్రలో నిలిచే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? మన ఈ సిద్ధం సభలను చూసి మన ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి, బస్సులు పరిగెత్తా ఉన్నాయి. ఉక్రోషము, కడుపు మంట బగ్గుమని బాబు చంద్రబాబు ఆ ఉక్రోషంతో నా మీద రాళ్ళు వేయమంటా ఉన్నాడు, నన్ను దగ్ధం చేస్తానంటున్నాడు. ఇది చంద్రబాబు దత్తపుత్రుడుల వాళ్ళ వదినమ్మల ఎజెండా. దోచుకున్నది పంచుకోవటానికి కాక ఇది బాబు కూటమి ఏకైక ఎజెండా. దీనికోసం వాళ్ళకి అధికారం కావాలట, దీనికోసం అధికారాలు కావాలట. జగన్ను కొట్టడానికి, జగన్కు హాని చేయడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి, దీనికోసం వాళ్లకు అధికారం కావాలట. ఇంకా ఏమంటున్నారో తెలుసా వీళ్ళంతా? ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే జగన్ ఒక బచ్చా అంటున్నాడు. జగన్ ఒక బచ్చా అని కూడా అంటా ఉన్నాడు. ఇలాంటి మాటలు వింటుంటేనే నాకు కొన్ని మాటలు గుర్తుకొస్తాయి. కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు పూతన కాలింది. ఇప్పుడు బాబు వాన్ మీద నిలబడిన ముగ్గురు మాదిరిగా ఈరోజు గుర్తుకొస్తా ఉన్నారు. రాముడిని బచ్చా అనుకున్న మారీషుడు, సుబాహుడు ఇప్పుడు రామూజీ వేషంలోనూ ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్లా ఈరోజు కనిపిస్తా ఉన్నారు. హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు కూడా వీళ్ళల్లో గుర్తుకొస్తా ఉన్నాడు. చరిత్రలో పోయే కాలం వచ్చినప్పుడు, చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా
విలన్లందరికీ కూడా అటువైపున హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తా ఉంటారు. అయ్యా చంద్రబాబు, నువ్వు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తా ఉన్నా. మరి 14 ఏళ్ళు సీఎంగా చేశావు కదా, మరి 3 సార్లు సీఎంగా చేశావు కదా, మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకయ్యా బచ్చాను చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును. ఈ 75 ఏళ్ల వయసులో నువ్వు 10 మందిని ఎందుకు పోగేసుకోవాల్సి వస్తా ఉంది అని అడుగుతా ఉన్నాను. అంతా గమనించండి. ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడి చుట్టూ ఎంతమంది బాణాలు పట్టుకొని ఉన్నారు అనంటే గమనించమని కోరుతా ఉన్నాను. మీ బిడ్డ ఒక్కడు ఒకవైపున, మరోవైపున ఓ చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్, వీరందరూ సరిపోరు అన్నట్టుగా అనేక కుట్రలు, అనేక మోసాలు, అనేక అబద్ధాలు, వీరందరూ కలిసి మీ బిడ్డ ఒక్కడి మీద బాణాలు పట్టుకొని చుట్టూ నిలబడి ఉన్నారు. ఇంతమంది నా చుట్టూ బాణాలు, రాళ్ళు, ఆయుధాలు పట్టుకొని ఉన్నారు. వీరందరి మధ్య మీకు మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే నిలబడి ఉన్నాడు. మరి మీ జగన్కు తోడెవరు? మరి మీ బిడ్డకు తోడెవరు? జగన్కు తోడు ఆ దేవుడు ఈ కోట్ల మంది పేదలు, ఇంటింటిలో ఉన్న నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాడు మీ బిడ్డ. మరి మీ యొక్క జగన్ మీద మీకు మంచి చేసిన మీ బిడ్డను ఒక్కడి మీద మీ బిడ్డ సింగిల్ గా వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు ఎందుకయ్యా బాబు నీకింత భయము అని అడుగుతా ఉన్నాను. ఇన్ని నక్కలు ఏకమవుతా ఉన్నాయి. ఒకే ఒక్కడిని సింగిల్ గా ఎదుర్కొనేదానికి ఇన్ని నక్కలు ఏకమైనా కూడా భయపడతా ఉన్న పరిస్థితులు ఈరోజు కనపడతా ఉన్నాయి. అడుగుతా ఉన్నా, అయ్యా బాబు, నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తుగా ఓడిపోయి కేవలం 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్న నువ్వు ఎవరయ్యా అని అడుగుతా ఉన్నాను. ఓ బాబు, నిన్నే అడుగుతున్నా, ఏమనాలి నిన్ను అని అడుగుతా ఉన్నాను. నేను బచ్చా అయితే 5 ఏళ్ల తర్వాత కూడా నాతో పోటీకి నువ్వు ఒక్కనివే రావడానికి నీకు ధైర్యం చాలడం లేదు. 6 డజన్ మందిని వెనకేసుకొని వస్తా ఉన్న నిన్నేమనాలి అని అడుగుతా ఉన్నాను. ఓ బాబు, నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. ఏమనాలి? నేను బచ్చా అయితే ఈ 58 నెలల్లో గ్రామానికి, రైతులకి, పేదలకి, అక్క చెల్లెమ్మలకి, పిల్లలకి, అవ్వ తాతలకి, సామాజిక వర్గాలకి
నేను చేసిన మంచి, ఇంటింటికి చేసిన అభివృద్ధి నువ్వు 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా కూడా ఎందుకు చేయలేకపోయావు అని అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడుని. అయ్యా బాబు, ఈ బచ్చా చేసిన పని నువ్వెందుకు ఎందుకు చేయలేకపోయావు? మరి నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. మీరే గమనించండి. ఎన్నికల ప్రచారంలో మీ బిడ్డ మీ జగన్ ఏం చెబుతా ఉన్నాడు, ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఏం చెప్తా ఉన్నాడు అని ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. మీ జగన్, మీ బిడ్డ ఈ 58 నెలల్లో చేసిన మంచిని చెప్పుకొని ఓటు అడుగుతా ఉన్నాడు. ఇంటింటికి చేసిన అభివృద్ధిని, ఇంటింటికి చేసిన మంచిని చూపి ఓటు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ, మీ జగన్. మరి గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ వచ్చిన ఈ 58 నెలల కాలంలోనే, మీ బిడ్డ పాలనలోనే ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, అంటే 2,70,000 కోట్ల రూపాయలు, మరొక్కసారి చెప్తా ఉన్నాను, ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వారి చేతికే నేరుగా వెళ్ళిపోతా ఉంది. మీ బిడ్డ ఈరోజు చెప్తా ఉన్నాడు, గర్వంగా నిలబడి చెప్తా ఉన్నాడు, అక్షరాల ఈ 58 నెలల కాలంలో ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు మీ దగ్గరే, మీ ఖాతాల్లోనే, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోనే, వారి ఇంటిలో ఉన్న వారి అవ్వ తాతల చేతుల్లోనే ఈరోజు కనిపిస్తా ఉందా లేదా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డగా. ఇలా 2 చేతుల పైకి ఇలా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలను సవినయంగా, ఇంత మంచి చేసిన ప్రభుత్వం గతంలో మీరు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 31 లక్షల ఇళ్ల పట్టాలతో పాటు అందులో 22 లక్షల. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ను దాఖలు చేశారు. కలెక్టరేట్లో ఆర్ఓకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆమె వెంట వివేకా కుమార్తె సునీత కూడా ఉన్నారు. అంతకుముందు ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద షర్మిల నివాళులర్పించారు. తన చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య గురించి గత ఎన్నికల్లో అబద్ధపు ప్రచారం చేసి లబ్ధి పొందిన జగన్ పార్టీ ఇప్పుడు అదే అంశం మీద తాము మాట్లాడుతుంటే సహించలేకపోతోందంటూ ఆమె ఎద్దేవా చేశారు. సాక్షి ఛానల్లో మారుమ్రోగించిన వాళ్ళు అప్పుడు ఎలక్షన్లప్పుడు వాళ్ళు మాట్లాడొచ్చు, దాంట్లో తప్పులేదు. ఇప్పుడు 5 సంవత్సరాలైనా న్యాయం జరగకపోతే మేము గొంతెత్తితే, అది కూడా ఏదైతే సాక్ష్యాలు ఆధారాలతో సిబిఐ చెప్తుంటే ఆ విషయాలు మేము మాట్లాడుతుంటే మేము మాట్లాడడానికి వీల్లేదు అంటున్నారు. ఇది న్యాయం అవునో కాదో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న రాయి తగిలితే దానికి హత్యాయత్నం అని పెద్ద బ్యానర్ ఐటమ్గా వేసుకున్నారు. అంటే ఒక చిన్న రాయితో మిమ్మల్ని హత్య చేసేంత ప్రయత్నం జరిగింది అని మీరు చెప్తున్నారు. మరి చిన్న రాయితో కొడితేనే మీకు హత్యాయత్నంలా ఉంటే రాజశేఖర రెడ్డి గారి తమ్ముణ్ణి, వివేకానంద రెడ్డి గారిని, ప్రజానాయకుణ్ణి 7 సార్లు తల మీద గొడ్డలితో నరికి 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 7 సార్లు నరికితే
ఆయన మెదడులో ఉన్న ఎంకలు కనిపిస్తున్నాయి, ఆయన మెదడు బయటకు వచ్చింది, తల మీద ఉన్న ఎంకలు కనిపిస్తున్నాయి, మెదడు బయటకు వచ్చింది. కానీ అది మాత్రం సాక్షికి హార్ట్ అటాక్ లాగా ఎందుకు కనిపించిందో జగన్మోహన్ రెడ్డి గారు. ప్రార్థనా స్థలాలతో పాటుగా శ్మశానాలను కూడా వైసీపీ వదలలేదని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆరోపించారు. కుప్పంలో ముస్లిం మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో ఆమె మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీ నాయకులను ఎప్పుడూ గౌరవించలేదని ఆమె తెలియజేశారు. నంద్యాలలో షేక్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకునేలా వేధించారని భువనేశ్వరి ఆరోపించారు. అలాగే మిస్బాను కూడా వేధించి ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నందికొట్కూరులో ఒక ముస్లిం బాలికపై వైసీపీ నాయకులు చేసిన దాడిని భువనేశ్వరి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముస్లింల సంక్షేమం కోరుకునే ఏకైక పార్టీ టీడీపీ అన్నారు. నాయకులు అగౌరవించింది వైసీపీ ప్రభుత్వం. మీరే చూసుంటారు ఎట్లా చేశారు. అట్లానే నంద్యాల్లో షేక్ అబ్దుల్ సలాం ఆ ఇన్సిడెంట్ నేను ఎప్పుడు మర్చిపోలేను. ఆయన ఈ వైసీపీ ప్రభుత్వం చేసే అరాచకాలు భరించలేక అతను భార్య బిడ్డలు అందరూ ఆత్మహత్య చేసుకున్నారు. అట్లానే మిస్ బా స్కూల్కి వెళ్ళే చిన్నపిల్ల. మీరు ఆలోచించాలి, మీ ఇంట్లో మీ కుటుంబంలో ఒక ఆడపిల్లకి ఇది జరిగితే ఎట్లా మీరు భరిస్తారు, మీ భావనలు ఏంటి, ఆ సమయంలో మీరు అక్కడ ఉంటే అనేది మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఇది. ఎందుకంటే నేను కూడా ఒక స్త్రీనే, ఒక తల్లినే. ఇట్లాంటి ఘటనలు నన్ను చాలా కదిలించినాయి. దాంట్లో ఒకటి మిస్బా ఘటన. తను స్కూల్కి వెళ్ళే పిల్ల, తను నంబర్ 1గా వస్తుందని క్లాస్లో వైసీపీ నాయకులు అతని కూతురు నంబర్ 1గా ఉండాలని ఈ అమ్మాయిని వేధించుకుని ఆ అమ్మాయి ఆ వేదనలు భరించలేక ఆ చిన్నపిల్ల ఆత్మహత్య చేసుకుంది. ఆలోచించండి, ఆ చిన్న పిల్లలో ఎంత దుఃఖం ఉంటే భరించలేకపోతే ఆ చిన్న స్కూల్కి వెళ్ళే పిల్ల ఆత్మహత్య చేసుకుంది. అట్లానే నందికొట్కూరులో అక్కడికి వెళ్ళే 2 రోజుల ముందలు జరిగింది. ఇది రంజాన్ పండగప్పుడు. అది కూడా నాకు కదిలివేసింది. ఎందుకంటే మనం ప్రతి మతాన్ని మనం గౌరవించాలి. అందరూ ఒకటే. ఎవరు మతానికి వాళ్ళకి ఏముంటుందో అవి మనం గౌరవించాలి. ఆ అమ్మాయి నమాజ్ చదువుకోవటానికి వెళ్ళేటప్పుడు వైసీపీ నాయకుడు ఆ అమ్మాయిని బుర్ఖాన్ తీశాడు, నానా మాటలు అన్నాడు. వాడికి ఎంత ధైర్యం ఉండాలి ఒక బుర్ఖాన్ తీయటానికి? అది మీ ఆలోచన ఉండాలి. బుర్ఖా తీసి ఆ అమ్మాయిని నానా మాటలు అంటాడు. ఇక విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. కమిషనర్ క్రాంతి రాణా టాటాను కలిసేందుకు వడ్డెర కుల సంఘ నేతలు భారీగా తరలివచ్చారు. అయితే కమిషనర్ను కలిసేందుకు అనుమతి లేదని కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. జగన్పై దాడి కేసులో A2 నిందితుడిగా ఉన్న దుర్గారావును తమకు చూపించాల్సిందిగా భార్య, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులను అదుపులోనికి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 9 కోట్ల మేర అప్పులున్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచారు. హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా బాలకృష్ణ నిన్న నామినేషన్ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అందులో తన ఆస్తులు, అప్పుల వివరాలను బాలయ్య వెల్లడించారు. బాలకృష్ణ ఆస్తుల విలువ 81 కోట్ల రూపాయలని, ఆయన భార్య పేరిట 140 కోట్ల ఆస్తులున్నాయి. బాలకృష్ణ కుమారుడి పేరిట 58 కోట్ల ఆస్తులున్నట్లు బాలకృష్ణ తన ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు. అయితే బాలకృష్ణకు అప్పులు కూడా ఉన్నాయి. ఆయన 9 కోట్ల అప్పులున్నట్లు ఆ అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆయన భార్య వసుంధర అప్పులు 3,83,89,000గా అఫిడవిట్లో చూపించారు. నందమూరి బాలకృష్ణ మూడోసారి హిందూపురం నియోజకవర్గం నుంచి గెలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ఈసారి వైసీపీ నుంచి మహిళను ఎదుర్కొంటున్నారు. హిందూపురంలో ఇప్పటి వరకు టీడీపీకి ఓటమి అనేదే లేదు. మరి ఈ ఎన్నికల్లో బాలయ్య బాబు గెలిచి హ్యాట్రిక్ విజయం సాధిస్తారా లేదా అన్నది త్వరలోనే తేలనుంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. తన భర్త లోకేష్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎర్రబాలెం గ్రామంలో సంధ్యా స్పైసెస్ వద్ద మహిళా గ్రూపుల సభ్యులను కలిసి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ తయారయ్యే మసాలా పొడులను పరిశీలించారు. మిరపకాయలు బలిచి ఉపాధి పొందుతున్న మహిళలతో నారా బ్రాహ్మణి ముచ్చటించారు. గతంలో ఇక్కడ అన్నా క్యాంటీన్ ఉన్నప్పుడు తమకు భోజనానికి ఇబ్బంది ఉండేది కాదని, ఇప్పుడు ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటున్నామని వారు బ్రాహ్మణికి వివరించారు. ఈ విషయాన్ని తాను లోకేష్కు చెబుతానని బ్రాహ్మణి బదులిచ్చారు. చంద్రబాబు తీసుకొస్తున్న సూపర్ 6 గురించి తెలుసా అంటూ వారిని ప్రశ్నించి సూపర్ 6 పథకాలను వారికి వివరించారు. మహిళలు బాగుండాలని చంద్రబాబు ఎల్లప్పుడూ కోరుకునే వ్యక్తిని, ఇంట్లో కూడా ఆయన తమను ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటారని, ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని చెబుతూ ఉంటారని బ్రాహ్మణి వివరించారు. ఈ పర్యటనలో ఆమె చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో కూడా పాల్గొన్నారు. టీడీపీ శ్రేణులు తీసుకొచ్చిన కేక్ను కట్ చేసి వారి ఆనందంలో పాల్పంచుకున్నారు నారా బ్రాహ్మణి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. సార్ కూడా చెప్తాను, చాలా సంతోషంగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం 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 రావటం జరిగింది. ఇక్కడ ఉన్న మహిళల సిచ్యువేషన్, వాళ్ళ ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండే సిచ్యువేషన్ తెలుసుకోవటం జరిగింది. వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు. నిత్యావసర ధరలు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. ఇక్కడ అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉండేవో అవి లేకపోయేసరికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే చాలా మంది ఈ క్యాపిటల్ రీజన్ కి ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా కష్టంగా ఉంది. డ్రైనేజ్ సిస్టమ్, త్రాగునీటు సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది. తప్పకుండా నారా లోకేష్ గారు తన మంగళగిరి ప్రజలకి, ఇక్కడున్న మహిళలకు అందరికీ మంచి మంచి పథకాలతో గత 4.5 సంవత్సరాల కన్నా ఎక్కువగా తన సొంత కృషి, తన సొంత రిసోర్సెస్ తో ఇక్కడ 29 ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది. ప్రత్యేకంగా మహిళల కోసం స్త్రీ శక్తి అనే ప్రోగ్రామ్ చేయటం జరిగింది. దాని ద్వారా చాలా మంది మహిళలు అభివృద్ధి పొందారు. అదే చేస్తూ వెళ్తాము ముందు. చిత్తూరు టీడీపీ కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జగన్మోహన్, ఎంపీ అభ్యర్థి ప్రసాదరావు టీడీపీ నాయకుల మధ్య భారీ కేక్ను కట్ చేసి బాబు పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా జరిపారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఎంతో అవసరమని, ప్రజలకు మేలు జరగాలంటే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిందిగా వారు ఈ సందర్భంగా కోరారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని టీడీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరి తరఫున కూడా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఎంతైనా ఉందని గంగాధర్ నెల్లూరు జిల్లా టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి థామస్ అన్నారు. కార్యకర్తలతో కలిసి చంద్రబాబు నాయుడు బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించిన థామస్ బాబు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. జీడి నెల్లూరు నియోజకవర్గంలో గెలిచి అధినేత చంద్రబాబుకు బహుమతిగా ఇస్తానన్నారు.
చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75 సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ప్రతి మండలంలో ఒక ఫెస్టివల్ లాగా కేక్ కట్ చేసుకొని అదేవిధంగా స్వీట్ పంచుకొని ఆనందాన్ని ప్రతి మండలంలో వ్యక్తం చేయడం జరిగింది. ఇదే విధంగా 5 కోట్ల మంది కూడా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు అన్ని చోట్ల జరుపుకుంటారు. ఆయన మంచిగా ఆరోగ్యంగా మంచిగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారి అవసరం ఎంత ఉంది రాష్ట్రానికి, ఇంకొక 20 సంవత్సరాలు మంచిగా ఉంటే ఈ రాష్ట్రం వన్ ఆఫ్ ద బెస్ట్ రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు చెప్తారు. కాబట్టి ఆయన మంచి ఆరోగ్యం ఉండాలని చెప్పేసి మేమందరూ కూడా ఆయన కోసం దేవుని దగ్గర ప్రార్థించుకుంటున్నాం. ఇది ఈరోజు కార్యక్రమం మండలంలో బ్రహ్మాండంగా జన్మదిన శుభాకాంక్షలు జరుపుకొని ఒకరొకరు కేకులు కట్ చేసి పంచుకొని అదేవిధంగా పంచుకొని బాగా జరిపించాము. ముస్లిం మైనారిటీల మనోభావాలు దెబ్బతీసేలా బీజేపీతో జతకట్టిన చంద్రబాబు యూసీసీపై తమ స్టాండ్ ప్రకటించాలని నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. 6 ఏళ్లు ప్రజలతో మమేకమైన మనుక్రాంతికి పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. అధినేత తర్వాత జిల్లా అధ్యక్షులదే పార్టీలో కీ రోల్ అని, అలాంటి వారే జనసేనకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతున్నారన్నారు. ఈ ఎన్నికలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 1000 కోట్లు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ 500 కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. రాజకీయ పరిపక్వత కలిగిన జిల్లాలో డబ్బు రాజకీయాలను తీసుకొచ్చారని మండిపడ్డారు. టీడీపీలో పోటీ చేసే నేతలందరూ దిగుమతి చేసుకున్న నేతలే అని ఎద్దేవా చేశారు. మతతత్వ పార్టీ అయిన బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకొని ముస్లిం, క్రిస్టియన్ సోదరుల మనోభావాలను దెబ్బతీస్తుందని ఆయన ఆరోపించారు. ఇప్పుడే తేలుతుంది. మీరు జవాబు చెప్పలేనట్లయితే మీ దగ్గర జవాబు ఉండి కూడా ఎందుకనంటే బీజేపీకి మీరు సపోర్ట్ చేస్తారు, ముస్లిం మనోభావాలకు వ్యతిరేకంగా, క్రిస్టియన్ సోదరుల మనోభావాలకు వ్యతిరేకంగా మీరు ఓటేస్తారు. ఇది మీకు న్యాయమా? ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ సెక్యులర్ గవర్నమెంట్, సెక్యులర్ ప్రభుత్వంలో, రాజ్యాంగంలో అటువంటి మనోభావాల్ని, మైనారిటీస్ మనోభావాలను దెబ్బతీసేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, నాయకుడు చంద్రబాబు నాయుడుకి ముస్లిం, క్రిస్టియన్ సోదరులు గాని ఎవరైనా కూడా ఓటు వేస్తే ఆ వాళ్ళ యొక్క మత విశ్వాసాలని వాళ్లే దెబ్బతీసుకున్నట్టు, వాళ్లే ద్రోహం చేసుకున్నట్టు, మతానికి ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది అన్నటువంటి విషయాన్ని నేను నిర్ద్వందంగా చెప్తా ఉన్నా. కాబట్టి అందరూ కూడా ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా చర్చించి, మా అధినాయకులు ఒక్కటే చెప్పారు, ఏ చట్టాన్ని తీసుకురావాలన్నా ఈ దేశంలో ఏకాభిప్రాయం అన్నటువంటిది అవసరం. ఎందుకనంటే విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న సంస్కృతులు ఉన్నటువంటి ఈ దేశంలో మనం ఏకాభిప్రాయం అన్నటువంటిది ముఖ్యం. కాబట్టి ఏ చట్టంలోనైనా ఏకాభిప్రాయాన్ని తీసుకురండి అన్నటువంటి విషయం మా అధ్యక్షుల వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు రాబోయేటటువంటి 24 గంటల్లో దీనికి జవాబు చెప్పనట్లయితే ముస్లిం, క్రిస్టియన్ సోదరుల మనోభావాలకు వ్యతిరేకంగా వాళ్ళ ప్రయోజనం. కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని తన ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. గన్నవరం నియోజకవర్గం మదర్ తెరీసా కాలనీలో పెద్దమ్మ తల్లి గుడి నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మహిళలు ఎదురు వెళ్లి ఆయనకు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొంచెం సైడ్కి ఉండాలి.
చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఓవైపు వైసీపీ, మరోవైపు తెలుగుదేశం పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన పథకాలే తనను గెలిపిస్తాయి అంటున్న ఆళ్లగడ్డ వైసీపీ అభ్యర్థి గంగుల విజేంద్రరెడ్డితో మా కర్నూలు జిల్లా ప్రతినిధి బాలు ఫేస్ టు ఫేస్. వైసీపీ అభ్యర్థి గంగుల నాని మనతో పాటు ఉన్నారు. ప్రచారం ఏ విధంగా సాగుతుందో ఆయన మాటల్లో విందాం. అన్న చెప్పండి, ఇప్పుడు మళ్ళీ మీరే పోటీలో ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు పనిచేశారు. ప్రస్తుతం మీరు ప్రజల వద్దకు ఏ విధంగా ముందుకెళ్తారు? ఖచ్చితంగా ప్రజలకి మేము ఏం చేసామో అది చెప్తా పోతా ఉన్నాం. ఇప్పుడు కాదు, గత 2.5 సంవత్సరం 3 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రజల్లో ఉన్నాం. నిరంతరం మేము ప్రజల్లోనే ఉంటా వస్తున్నాం. గడప గడప కార్యక్రమంతో ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ రోజు ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మళ్ళా తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళి జగనన్న అధికారంలో ఉంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంటేనే మేలు జరుగుతుందని ప్రతి ఒక్క ఓటర్ని కూడా అభ్యర్థించడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఖచ్చితంగా సార్ మేము ఆయన సొమ్ము తిన్నాం, ఖచ్చితంగా ఆయనకు ఓటేస్తాం, మీరు చెప్పినా చెప్పకపోయినా మేము వేసేదే ఫ్యాన్ గుర్తుకు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా చెప్తా ముందరికి రావడం జరుగుతూ ఉంది. ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు విమర్శ చేస్తున్నారు. ఏమాత్రం తెలుగుదేశం గవర్నమెంట్లోనే అభివృద్ధి జరిగింది, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అభివృద్ధి జరగలేదన్నది వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శ. ఒకసారి అది వాళ్ళే చెప్పాలా ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఏం జరిగింది అనేది. ఈరోజు మేము డాక్యుమెంట్స్తో సహా మేము ముందర పెడతా ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఇదో మా హయాంలో ఈ ఆళ్లగడ్డకి 50 పడకల ఆసుపత్రి తెచ్చాం, ఈ డిగ్రీ కాలేజ్ తీసుకురాగలిగాం, లేదా ఈ రోడ్డు వేసాం, లేకపోతే ఈ గ్రామంలో ఈ గ్రామ సచివాలయం కట్టాం, లేకపోతే ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ కింద ఇంతమందికి ఉద్యోగాలు ఇప్పించాం, వాలంటీర్ వ్యవస్థ. మీరు ఏం చేశారో చెప్పండి. అభివృద్ధి జరిగింది మా టైంలో ఏం అభివృద్ధి జరిగింది? అంటే భూమా అఖిలప్రియ గారితో మీరు చర్చకు సిద్ధమా? రైట్, నేను ఎప్పుడైనా చెప్తున్నాను, నేను పూర్తిగా డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో నేను సిద్ధంగా ఉన్నాను. నేను చెప్పాల్సింది ప్రజలకి చెప్తున్నాను. అంటే ఆళ్లగడ్డలో అవినీతిమయం బాగా జరిగింది అన్నది వస్తున్నటువంటి ఆరోపణ, దానిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు ప్రత్యర్థులు ఆరోపణలు తప్పితే ఏం చేయగలుగుతారు? అవినీతి ఎవరు చేసినారనేది ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మీరు ఒక్కసారి ప్రజలను అడగండి, ఎవరు అవినీతి చేసినారు, ఏ విధంగా. ఈరోజు ఎక్కడా కూడా అటువంటి కార్యక్రమాలు కానీ ఇంకోటి కానీ ఎక్కడా జరగలేదు. అవినీతి చేసింది మీరు రుజువులతో సహా చూపిస్తుంటే కూడా మేము చేయలేదు, మేము చెందలేదు అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు కిడ్నాపులు చేసింది మేమా? ఈరోజు ల్యాండ్ ఎక్స్టార్షన్ చేసింది మేమా? ఇంటికి పంచాయతీలు కానీ వస్తే కొట్టి డబ్బులు లాక్కుని చేసింది మేమా? దొంగ డాక్యుమెంట్లు సృష్టించి అమాయక ప్రజల భూములు మావని చెప్పేసి కబ్జాలకు పాల్పడింది మేమా? ఇవన్నీ చేసింది ఎవరు? ఈరోజు అవన్నీ ఆ కార్యక్రమాలన్నీ మీరు చేసి ఈరోజు మీరు చేసినారు మా మీదకి వస్తారు. మా మీద ఒక అలిగేషన్ అలాంటివి చూపియండి. నువ్వు ప్రత్యర్థి కాబట్టి నువ్వు చేస్తున్నావు. ఎవరైతే నష్టపోయాడో మా వల్ల ఆ నష్టపోయిన వ్యక్తిని చూపించండి. ఇదో మా భూమి లాక్కున్నాడో లేకపోతే మమ్మల్ని ఇది చేశాడో అది చేశాడో ఒక వ్యక్తిని చూపించండి. ఆళ్లగడ్డలో జరిగిన అభివృద్ధి, అదే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి కారణంగానే వైఎస్ఆర్సీపీ మరోసారి గెలుస్తోంది. మాకు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంది. ప్రత్యర్థులు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు చర్చకు సిద్ధమైతే ఎవిడెన్స్తో సహా చూపించేందుకు నేను సిద్ధమని చెప్పేసి గంగుల నాని అంటున్నారు. కెమెరామెన్ ఎల్లగౌడ్తో బాలు, న్యూస్ 360 ఆళ్లగడ్డ. వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడొద్దని కోర్టు ఆదేశించడం విడ్డూరంగా ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తిరుపతిలో సిపిఐ అభ్యర్థి మురళి నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తన తండ్రి మరణం గురించి సునీత మాట్లాడకుండా మదనపల్లిలో అడ్డుకోవటం అన్యాయమన్నారు. దేశంలో న్యాయ వ్యవస్థ కూడా ఒకవైపే తీర్పులిస్తోందన్నారు. బీజేపీ టీడీపీ కూటమి రెండు కూడా వైసీపీకి కూడా ఎవరికి ఓట్లు వేసినా అది ఢిల్లీలో పోయి అమిత్ షా పాదాల మీద పడేది తప్ప మధ్యలో ప్రజలకు వచ్చేది కానీ కాదు. ఆ పాదాల మీద పడే ఓటు ఏం కోరుతా ఉందంటే, అయ్యా 10 ఏళ్ళగా బెయిల్ పైన నాకు అవకాశం ఇచ్చావు, భవిష్యత్తులో కూడా నేను జైలుకి పోకుండా నన్ను కాపాడమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నాడు. అందుకని ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి కాపాడమని కానీ కోరడం లేదు. బీజేపీ టీడీపీ కూటమి వాళ్ళు కూడా ఇక వాళ్ళకి వేసే ఓటు కూడా అక్కడ పోయి మోడీ పాదాల మీద పడతారు. ఆ మోడీ పాదాల మీద పడి వాళ్ళు చేసినట్టే రాబోయే రోజుల్లో నాకు కేసులు లేకుండా చేయండి,
నా ఏమైనా కేసులు రద్దు చేయించండి, నన్ను కేసులు రద్దు చేస్తూ జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టండి అని కోరుకోవడానికి అది చంద్రబాబు నాయుడు కూటమి ప్రయత్నిస్తూ ఉంది. ఈ ఇద్దరు వాళ్ళ సొంత కేసుల కోసం సొంత ఆపద నుంచి బయటపడడానికి ఉపయోగపడే మొక్కలు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, తెలుగు ప్రజానీకానికి రాష్ట్ర విభజన చట్టంలో నుంచి ఒక్కటనే ఒక సహాయం చేశారా? రాయలసీమ ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం ప్రతి జిల్లాకి 50 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా, ఇచ్చారా? కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పారు, దాన్ని ఇచ్చారా? రాజధాని నిర్మాణం కోసం అన్నమయ్య జిల్లా రాయచోటిలో 30,000 మెజారిటీతో గెలుస్తానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాయచోటిలో ఆర్డీఓ కార్యాలయంలో రాంప్రసాద్ రెడ్డి నామినేషన్ను దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి రంగస్వామికి సమర్పించారు. అంతకుముందు ఆయన టీడీపీ కార్యాలయంలో ప్రత్యేకమైన పూజలు చేసి అక్కడ వేద పండితుల నుండి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాయచోటి నియోజకవర్గం నుంచి ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. గత 50 రోజులుగా మేము ప్రచారంలో ఉన్నాం. ఈరోజు మా పార్టీ నన్ను ఇక్కడ అభ్యర్థిగా, తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించడంతో నామినేషన్ వేసాను. ఫస్ట్ సెట్ వేసినాను. ఇప్పటి నుంచి మేము రాబోయే 25 రోజుల్లో ప్రజల్లోకి వెళ్తాం. తప్పకుండా ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆవిష్కృత ఈ రాష్ట్రానికి ఉందో ప్రజల్లోకి తీసుకొని పోతాం. అలాగే గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడున్న దుర్మార్గ పరిపాలనను తప్పించేదానికి ప్రజలతో మేము మమేకమై పనిచేస్తాం. అలాగే నా విజయం ఎప్పుడూ అయిపోయింది. తప్పకుండా ఈ రాయచోటు నుంచి 30,000 మెజారిటీతో తప్పకుండా గెలుస్తా. ఈరోజు మీకు పత్రికాముఖంగా చెప్తున్నా, నా గెలుపుకు కారణం ఒకటే. ఇక్కడ ప్రజలైతే విసిగి వేసారిపోయినారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరి కళ్ళల్లో కనపడతా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, తప్పకుండా రాయచోటి నియోజకవర్గానికి రాబోయే కాలాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి అభివృద్ధి చేసుకునేదానికి. వైసీపీ అధినేత జగన్ మేనిఫెస్టో ఈసారి ఆషామాషిగా ఉండదట. సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ మరోసారి జనాకర్షక మేనిఫెస్టోను విడుదల చేసేందుకు ఆయన తీవ్రమైన కసరత్తులు చేస్తున్నారనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో వరాల సునామీ ఉండబోతోందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మేనిఫెస్టో రూపుదిద్దుకుంటోందట. ఓవైపు బస్సు యాత్ర చేస్తూనే జగన్ మేనిఫెస్టోపై తీవ్రమైన కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు బస్సు యాత్ర పూర్తయిన తర్వాత కీలకమైన నియోజకవర్గాల్లో మళ్లీ పర్యటించేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. ఈ నెల 24వ తేదీన నామినేషన్ వేసిన అనంతరం మళ్లీ జనంలోకి వెళ్లడంపై రూట్ మ్యాప్ను కూడా రెడీ చేస్తున్నారు. అయితే మేనిఫెస్టోను విడుదల చేయడం గురించి జగన్ సీనియర్ నేతలతో సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లుగా సమాచారం. బస్సు యాత్ర చేస్తూనే ఏ రకమైన అంశాలు మేనిఫెస్టోలో ఉండాలన్న దానిపై ఆయన ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్లుగా చెబుతున్నారు. జగన్ గత ఎన్నికల్లో రూపొందించిన మేనిఫెస్టో కేవలం 10 నుంచి 15 అంశాలతోనే రూపొందించారు. ఒక్క కాగితంతోనే మేనిఫెస్టోను రూపొందించారు. అది సూపర్ సక్సెస్ అయింది. దీంతో పాటు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 1-2 అంశాలు మినహా అన్నింటినీ అమలు చేశామని వైసీపీ చెప్పుకుంటోంది. సంక్షేమంపై ఇచ్చిన హామీలకు క్యాలెండర్ ప్రకారం ఖచ్చితంగా ఆ తేదీకి డబ్బులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో వేయడం కూడా కొంత కలిసొచ్చిందనే భావిస్తున్నారు. క్లిష్టమైన కరోనా సమయంలో కూడా లబ్ధిదారులకు ఇచ్చే నగదును ఆపకుండా విడుదల చేసిన జగన్ లక్షల సంఖ్యలో ఉన్న లబ్ధిదారులు మంచి నమ్మకాన్ని సంపాదించుకున్నారనేది ప్రత్యర్థులు సైతం అంగీకరించే అంశం. ఆ నమ్మకాన్నే ఇప్పుడు పునాదిగా చేసుకుని ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించాలన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్లుగా తెలిసిందే.
ప్రస్తుతం ఉన్న పథకాలను కొనసాగించడమే కాకుండా వాటికి ఇచ్చే మొత్తాన్ని పెంచే ఆలోచనలో జగన్ ఉన్నారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అమ్మ ఒడి కింద ప్రస్తుతం ఏటా ఇచ్చే 15,000 రూపాయలను పెంచే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రస్తుతం ఏటా 13,500 రూపాయలు రైతులకు ఇస్తున్నారు. ఇందులో 6,000 కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుండగా దానికి మరో 7,500 రూపాయలు కలిపి చెల్లిస్తున్నారు. అయితే ఈ మొత్తాన్ని కూడా పెంచాలన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్లుగా తెలిసింది. దీంతో పాటుగా వసతి దీవెన నిధులను కూడా పెంచే యోచనలో జగన్ ఉన్నారట. ఇందుకోసం జగన్ ఆర్థిక నిపుణులతో ఇప్పటికే పలుమార్లు భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఈసారి కూడా సింగిల్ పేజ్ మేనిఫెస్టో రిలీజ్ చేసి అధికారంలోకి వస్తే చేయబోయే మంచి గురించి అందులో వివరించాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. మరోసారి అధికారంలోనికి కనుక వస్తే వృద్ధులకు వితంతువులకు ఇచ్చే పింఛన్ సైతం 5,000 రూపాయలకు పెంచుకుంటూ వెళతామన్న హామీని కూడా ఆ మేనిఫెస్టోలో ఉంటుందని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న పక్కా సమాచారం. ప్రస్తుతం 3,000 రూపాయలు మాత్రమే పింఛన్ ఇస్తున్నారు. దీనికి అదనంగా రానున్న 5 ఏళ్లలో 2,000కు పెంచుతామన్న హామీ ప్రధానంగా ఉంటుందని చెబుతున్నారు. మరో కీలకమైన హామీ రైతు రుణమాఫీ. దీనిపై కూడా కసరత్తు చేస్తున్నారని తెలిసింది. రైతులకు 1,50,000 రూపాయల వరకు రుణాన్ని మాఫీ చేసేలా ఆ మేనిఫెస్టోలో హామీ రూపంలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇందుకు జగన్ కొంత ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. రైతులను పార్టీకి మరింత చేరువ చేసుకోవాలన్నా, రెండోసారి విజయం దక్కాలన్నా ఈ హామీ కూడా ఉండాలని కొందరు పట్టుబడుతున్నట్లుగా చెబుతున్నారు. మొత్తం మీద ఉన్న పథకాలను మొత్తాన్ని పెంచుకుంటూ కొత్త పథకాలను కూడా ప్రకటిస్తారన్న టాక్ మాత్రం పార్టీలో జోరుగా నడుస్తోంది. దీంతో ఈసారి వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతోందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి కూటమి అభ్యర్థి జయచంద్రారెడ్డి నామినేషన్ సందర్భంగా పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ దాడిలో పోలీసులు పలువురి మీద కేసులు నమోదు చేశారు. అయితే పోలీసులే టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి తిరిగి కార్యకర్తలపైనే తంబళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేశారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అంగళ్ళు కేసులాగే తంబళ్లపల్లి ఘటనను చిత్రీకరిస్తున్నారని టీడీపీ నేతలు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలపై కేసు పెట్టడంపై తంబళ్లపల్లి కూటమి అభ్యర్థి జయచంద్రారెడ్డి పోలీసులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తంబళ్లపాలె వైసీపీ అభ్యర్థిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆయన వెంట పదుల సంఖ్యలో కార్యకర్తలు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోనికి ప్రవేశించారు. ఓవైపు తోపులాట జరుగుతున్న పోలీసులు ప్రేక్షక పాత్రను వహించారు. మరోవైపు పుంగనూరులో పెద్దిరెడ్డి నామినేషన్ దాఖలు చేయగా వందలాది మంది కార్యకర్తలు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోనికి వచ్చారు. అయినా అధికారులు మాత్రం కోడ్ ఉల్లంఘన కింద ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పోలీసులు కొడితే కేసులు పెట్టరా? కేసులు పెట్టారు. అది కేసులు పెడితే జైలు పోరా? జైలు పోయి వచ్చారు. మరి వారు కూడా చెప్తా ఉన్నారు మనం గురించి. మీరు రౌడీలుగా పోలీసుల మీద దాడి చేసి ఆ దాడికి ప్రతిఫలంగా మీరు జైలు పోతే
మమ్మల రౌడీ అని మాట్లాడితే బుద్ధి ఉండాలని మీకు అన్నీ చెప్తా ఉన్నాను. అదేవిధంగా పార్లమెంటుకు ఒక ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు. అసెంబ్లీలోనే చెప్పుకున్నాడు, నేను తెలంగాణలో పుట్టి పెరిగాను, తెలంగాణ వాసిని. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు పార్లమెంట్కు అడుగుతా ఉన్నాను. ఇతను ముఖ్యమంత్రి అయ్యేదానికి చిదంబరం గారిని కాళ్ళు పట్టుకొని లేనిపోని కుట్రలన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాను, పార్టీ పెట్టలేను అని చెప్పాను. అదేవిధంగా రాష్ట్రం విడిపోయేదానికి నేను సహకరిస్తాను అన్నాడు. మళ్ళా పార్టీ ఏమో సమైక్య ఆంధ్ర పార్టీ, గుర్తేమో చెప్పులు మెడకేసుకోవడం. ఇక ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద ప్రజా ప్రమాణం చేయకుండా నారా లోకేష్ నామినేషన్ను దాఖలు చేశారని మంగళగిరి వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య విమర్శించారు. స్వయంగా వచ్చి నామినేషన్ వేయడానికి తీరిక లేనప్పుడు మంగళగిరి ప్రజలకు నారా లోకేష్ ఏమి సేవ చేస్తారంటూ ఆమె ప్రశ్నించారు. తన నామినేషన్ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొని మద్దతుగా నిలిచిన ప్రజలే మంగళగిరిలో వైసీపీ గెలుపుకు నిదర్శనమన్నారు. మంగళగిరిలో టీడీపీకి 1,00,000 ఓట్ల మెజారిటీ వస్తుందని లోకేష్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. జగనన్న ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమమే మళ్లీ మంగళగిరిలో తన గెలుపును నిర్ణయిస్తుందన్నారు. మాది పాత మంగళగిరి, మా అమ్మగారు మంగళగిరి, మా అమ్మగారు కూడా రాజేశారు. మేము ఎక్కడికో దూరంగా పోము, పిఏలు ఉండవు, మాకు హై సెక్యూరిటీ కూడా ఉండదు. ప్రజలు ఏ సమస్యతో వచ్చినా కానీ వినటానికి కానీ పరిష్కరించడానికి కానీ రెడీగా ఉన్నారు. ఏ సమస్యలు అయినా కానీ మేము రెడీగా పరిష్కారం చేస్తాం. లోకేష్ గారు నామినేషన్ వేయకుండా వచ్చాక దాన్ని మీరు అట్లాగే నామినేషన్ వేయడానికి కూడా తీరిక లేనప్పుడు మరి ప్రజాపాలన ఎంత తీరికగా చేస్తారో ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. నేనైతే ఇక్కడ ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటాను, ఏదైనా పరిష్కారం చేస్తాను. మా అమ్మ ప్రోత్సాహం కానివ్వండి, మా మావయ్య గారి ఆర్కే అన్న గారు, మరి చిరంజీవి అన్న గారు, పెద్దల వేమారెడ్డి గారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్న ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా సత్యరాజు స్వామి నామినేషన్ను దాఖలు చేశారు. యువత రాజకీయాల్లోనికి రావాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుత పాలకపక్షం అవినీతిలో కూరుకుపోయిందని సత్యరాజు విమర్శించారు. ప్రతిపక్షం తన బాధ్యతలు సక్రమంగా నిర్వహించకపోవటం వల్లనే రాష్ట్రంలో విపరీతమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆయన విమర్శించారు. పేరు సత్యరాజు స్వామి. నేను ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ఎంబీఏ చేశాను. నా స్వగ్రామం రాజోలు నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తాను జనరల్ కాబట్టి. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో యువత అనేది ముందుకు వస్తే బాగుంటుందని ఫస్ట్గా నేను సందేశం ఇస్తున్నాను. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పథకాలకి, అభివృద్ధి పనులకి ఎక్కడ కూడా మనకి అంతగా కనపట్లేదు. అదేవిధంగా ఇంకోటి కూడా నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వ వైఫల్యాల మీద, ప్రభుత్వ యొక్క ప్రతిపక్ష వ్యతిరేకత మీద, ప్రతిపక్ష అసంతృప్తి మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను ఓటు అభ్యర్థిస్తాను. నోటా కేసే బదులు నాకేమన్నాను, దాని ద్వారా మీ అసమ్మతిని ప్రభుత్వం తెలియజేస్తే ప్రభుత్వం కలుగుతుందని కూడా చూస్తున్నాను. నెక్స్ట్ నాకంటూ మేనిఫెస్టో ఏంటంటే, ఫస్ట్ మేనిఫెస్టో ఎప్పుడు కూడా ఏంటంటే, విద్య వైద్య రంగాల్లో ప్రస్తుత అభివృద్ధి బాగుంది, నేను కాదంటలేదు. బెస్ట్ నేను చెప్పేది ఏంటంటే, యువత రాజకీయాల్లోకి వచ్చి ఈ యొక్క మిగతా అంటే ఈ రాజకీయ ప్రక్షాళన చేస్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. దానికి నేను ముందు ఒక అడుగు వేయడం జరిగింది. నేను ఇంకా ఈ నియోజకవర్గ ప్రజలు కూడా కోరుకునేది ఏంటంటే, నేను ప్రతి గడప గడప కూడా తిరిగి తమ సమస్యలు తెలుసుకుంటాను. తెలుసుకున్నప్పుడు నాకు ఆ సమస్యలు చెప్తే నేను దాన్ని పరిష్కరించడానికి.
ఇక ఇవి నా ఊరు నా వార్త కార్యక్రమంలోని అంశాలు. కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్. న్యూస్ 360 నిజం ఆలోచన మారుస్తుంది.